కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన రైతులను ముంచుతున్న కాంగ్రెస్ పాలన వద్దు వద్దు జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం. నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్. తెలంగాణలో ఎన్నో ఆశలకు తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని సందిగ్ధంగా వాతావరణం నెలకొంటూ కొన్ని అంశాలను లేవనెత్తడంతో అదేవిధంగా పరిపాలన కూడా సరిగా లేదంటూ కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత భావన వస్తుంది. ముఖ్యంగా దీంట్లో భాగంగా రైతు భరోసా ఒకటి, సన్న వడ్లకు బోనస్ ఒకటి, ముఖ్యంగా ఈ రెండు అంశాలు రాష్ట్ర వ్యాప్తంగా కొంత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత చూపిస్తున్నాయి. ఇక్కడ వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రంలో కొంతమంది ఇక్కడ రైతు భరోసా దాంతోపాటు సన్నవారికి బోనస్ డబ్బులు వేయాలంటే కూడా ఇక్కడ ధర్నా చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఎందుకు ఇది చేస్తున్నారు? ఈ పాంప్లెట్ ఏంది, అసలు కారణం ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంది? ఇదంతా చేయడానికి కారణం ఏంది అంటారు? ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి వాళ్ళ రైతు భరోసా 5,000 కేసీఆర్ గారి ప్రభుత్వం ఇస్తే 5,000 కాదు, ఎకరానికి 7,500 ఇస్తా అని చెప్పి అట్లా కూడా మోసం చేసి అందులో మళ్ళీ 1,500 అడిగేసి 6,000 భరోసానే మళ్ళీ ఇప్పుడు ప్రకటిస్తూ ఇంతవరకు కూడా ఎకరం రైతుకు కూడా వేయని పరిస్థితి ఉంది. మేమందరం డిమాండ్ చేసి అంటే ప్రతి ఎకరానికి ఎన్నికల హామీల ప్రకారం 17,500 రైతు భరోసా వేయాలని కోరుకుంటూ, అదేవిధంగా మన బోనస్ 2,700 మన ప్రైవేట్ మార్కెట్లో అమ్ముతున్న ప్రభుత్వం బోనస్ ఇస్తాను, ఇంక 100 రూపాయలు ఎగస్ట్రా వస్తుందని చెప్పి రైతులు అమ్ముకుంటే వాళ్ళ 2 నెలలైనా కానీ బోనస్ పైసలు మాత్రం వేయలేదు. ఆ బోనస్ వేయాలని ధర్నా చేస్తున్నాం. అదేవిధంగా రైతు సమస్యలపై వాళ్ళ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద నిరుపేద కూలీలకి 12,000 వేస్తామని చెప్పి ఇంతవరకు ఒక్కరికి కూడా 1 రూపాయి వేసిన పాపాలు వాళ్ళకు కూడా వేయాలి. వృద్ధాప్య పెన్షన్ 2,000 నుంచి 4,000 చేస్తాడు. వికలాంగుల పెన్షన్ 4,000 నుంచి 6,016 చేస్తాడు. అవి చేసిన పాలేదు. 14 నెలలైంది అధికారం వచ్చి. ఒక 420 వాగ్దానాలు ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు. ఆ నెరవేర్చేదాకా రైతు పక్షాన మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము పోరాటం చేస్తాం. ఇదే విధంగా ధర్నాలు కొనిస్తాం. మరి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుల్ని తిరగనిచ్చే సమస్య లేదు. ఈ వాగ్దానం నడిచిన తర్వాతే స్థానిక ఎన్నికల్లో ఓటు అడగాలి. ఆ ఓటు అడిగే హక్కు వాళ్ళకి లేని కూడా లేదు. స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే రైతు భరోసా కూడా కొన్ని రైతుల అకౌంట్లో వేస్తున్నాం అని చెప్తున్నాం. దానికి కూడా మార్చి లాస్ట్ వీక్ వరకు కూడా టైం ఉంది. క్రమంగా పడుతున్నాయి అంటారు. మరి దీనిపై మీరేమంటారు? కేసీఆర్ గారి ప్రభుత్వంలో స్టార్ట్ చేస్తే మొదటి రోజు ఎకరం వాళ్ళకి, రెండో రోజు 2 ఎకరాలకి, మూడో రోజు 3 ఎకరాలకి, అట్లా 10 ఎకరాల వరకు 10 రోజుల్లో పడిపోయే రైతు భరోసా ఇప్పుడు ఎకరానికి వేసారని చెప్పిండు. ఒక రాగంపేట ఒక శివార్ని వేసుకుని వేసామని చెప్పాడు. అవి కూడా మెసేజ్ చూపిస్తాను కానీ బ్యాంకులో మాత్రం పైసలు కూడా లేవు. అది కూడా డుమ్మా చేస్తున్నాడు, రైతులు మోసం చేస్తున్నాడు. ఇప్పుడు అదే వారికి సన్న వడ్లకు బోనస్ కూడా చాలా మంది పడ్డాయని చెప్తున్నారు. మరి దాని మీరేమంటారు? ఇప్పటికి 30% మంది రైతులకు మాత్రమే సన్న వడ్లకు బోనస్ పడ్డది. ఎప్పుడు డిసెంబర్ 2nd వీక్ వరకే. ఎప్పుడైతే గ్రామ సభలు ఉండయి, గ్రామ సభలో రైతులు లొల్లి పెడతాన ఉద్దేశంతో ఆ గ్రామ సభలు ఉండే ముందు రోజు మాత్రం కొంతమంది 50 మందికో 100 మందికో రైతులకు వేసిండు. ఇంకా 60% మంది రైతులకు బోనస్ పడాల్సిన అవసరం ఉంది. తీసుకెళ్ళి బ్యాంకుల్లో 1,00,000-1,50,000 కట్టుకుని రైతులు ఉన్నారు. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాను. ఇంతవరకు రుణమాఫీ ఎంతమందికి చేసినావు రుణమాఫీ? వాళ్ళ ఖానాపురం మండలంలో 30% కూడా రుణమాఫీ కాలేదు. వాళ్ళ మంగళారపేట ఇవన్నీ ఏజెన్సీ ఏరియాల్లో పానీ నకల మీద ఇచ్చిన రుణమాఫీ కాలేదు. వాళ్ళ పోడు పట్టాలను ఇచ్చి వాళ్ళ రైతులను పెంచి మా ప్రభుత్వంలో చేస్తే ఇప్పుడు ఆ రైతులను తగ్గించేసి వాళ్ళ కనీసం రుణమాఫీ చేయని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక్కడే రుణమాఫీ గానాల్లో కనీసం 50% రుణమాఫీ గానాలు ఉన్నాం. ఏదో 1,00,000 వరకు తూతూ మంత్రంగా రుణమాఫీ చేసి 2 లక్షల వాళ్ళు మాత్రం మోసం చేసిండు. ఆ 2 లక్షల రుణమాఫీ కూడా చేసేంత వరకు కూడా పోరాటం చేస్తాం అన్న. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటింది. డిసెంబర్లో వాళ్ళు ప్రజాపాలన పేరుతోటి ఒక ఉత్సవాన్ని అయితే చేసుకుర్రు. దాని పట్ల మీరు ఏమంటారు? నిజంగానే ప్రజలకు అభిష్టంగా వాళ్ళకు అనుగుణంగా ప్రజలకు మంచి చేస్తుందా ఈ రాష్ట్ర ప్రభుత్వం? నేను 45 ఎకరాలు కౌలు చేస్తున్నానండి. 45 ఎకరాలు కౌలు చేస్తుంటే గతంలో సన్నాలు పెట్టొచ్చు, దొడ్డు పెట్టొచ్చు, రకరకాల తిరలు పెట్టుకునేది. ఈ సన్నాలు బోనస్ ఇస్తామనే ఆలోచనతో ఉండే వరకు మేము అన్ని సన్నాలే పెట్టేసినాం. ఇంతవరకు రూపాయి, నేను 45 ఎకరాలు చేస్తున్నా, 1 రూపాయి పడలే నాకు ఇస్తారు. నేను మొన్న అదే మాట్లాడితే నా ఎరువుల పేరు మీద పెడితే ఒక 40,000 పడ్డాయి నాకు. ఒక్క 40,000 నేను 45 ఎకరాలు చేస్తాడు, 40,000 పడ్డాయి నాకు. ఇంతవరకు రూపాయి బోనస్ పైసలు పడలేదు నాకు. ఉన్నది ఎక్కడన్నారే రైతు బంధు పడతా అంటే రైతు బంధు కొంచెం చూస్తే బోనస్ చూస్తే మెసేజ్ వచ్చింది కానీ బోనస్ పడలే, రైతు బంధు పడలే. నాకు మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ చూసుకొని నేను బ్యాంక్కి వెళ్ళి చూస్తే అలా
అమౌంట్ పడలే, డబ్బులు జీరో చూపిస్తాను. ఇక మెసేజ్ మాత్రం చూపిస్తాను. అదే విషయంతో బ్యాంకు పోయి చూస్తే డబ్బులు పడలేదు, ఏం లేదు. అదే కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లీడర్లకు కూడా చెప్పిన, అదే అవి అట్లా జరుగుతూ ఉంటాయి అంటారు. కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా చెప్పుకొచ్చారు. ఈ మెసేజ్ చూపించిన, ఇదే మెసేజ్ కాంగ్రెస్ పార్టీ లీడర్ కూడా చూపించిన. ఇదే ఛాలెంజ్ కట్టుకుని మాట్లాడుకుంటా పోయి బ్యాంకు పోయి చూపిస్తే అవును కదా అని ఒప్పుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లీడర్ కూడా చూపించిన ఈ మెసేజ్ కూడా అదే మాటతో పోయి అంతా చూస్తే బ్యాంకులో చూస్తే మొట్టిదే మెసేజ్. మీ అంతర్గతంగా మేము కొంతమందిని అడిగితే ఏం చెప్తారు అంటే ఖజానా ఖాళీ అయిపోయింది, కేసీఆర్ ఖాళీ చేసిపోయిండు, మావతో అయితే అంటారు. నిజంగా అది వాస్తవేనా? మాయ మాటలు చెప్పి మాట్లాడి ఖాళీ చేస్తా అండి, జనాలను రైతులను మోసం చేద్దాం అనేది ఆలోచన. ఇంకోసారి మీ మాటలు తప్పుడు మాటలు తప్పైందని గద్దె దిగమని చెప్పండి. కాంగ్రెస్ పార్టీని అందరం కోరుకునేది రైతులు, రైతుల పక్షం మాట్లాడుతున్నా. మాకు సాదా కాదు, నేను చెప్పినా మా మాటలు చెప్పినా ఈ గద్దె దిగితే అందరూ ఒప్పుకుంటాం. తప్పు చేసిండు, ఏదో తప్పు అయింది దానికి అందరూ ఒప్పుకొని సమాధానం కోరుకుంటాం అందరం కలిసి కూడా. ఓకే, ముఖ్యంగా అయితే ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధానంగా వస్తున్న విమర్శలు ఏంటంటే ఈ రైతు రుణమాఫీ ఒకటి, రైతు భరోసా ఒకటి, దాంతోపాటు సన్న వాటిలకు బోనస్ డబ్బులు ఒకటి, అదేవిధంగా 6 గ్యారెంటీలు ఒకటి, దాంతోపాటు 420 హామీలు ఒకటి. ఈ హామీల్లో ఏది కూడా పూర్తిగా నెరవేర్చలేదు, ఏదో తూతూ మంత్రంగా నడిపిస్తున్నారు తప్ప ఇది అంతా ప్రజల్ని మోసం చేస్తున్నారంటూ కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయితే విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా దాంతోపాటు కొన్ని ప్రాంతాల్లో కూడా రైతులు ఎక్కువగా ధర్నా చేసేందుకైతే రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ అయితే ఈ ఖానాపురం మండలకు సంబంధించినటువంటి రైతులు చాలా మంది అయితే కొంత ఆందోళన ఉన్నారు. ఇప్పటికే సన్నవడ్లకు బోనస్ ఇస్తామంటే కూడా చాలా మంది సన్నవరిని వేయడం జరిగింది. ఇప్పుడు యాసంగిలో కూడా దాదాపు ఈ పాకాల చెరువు కింద ఉన్నటువంటి కొన్ని వేలాది ఎకరాల రైతులు ఆయకట్టు ప్రాంతాల్లో మొత్తము సన్నవడ్లనే వేసుకున్న పరిస్థితి ఉంది. మరి ఈ వడ్లకైనా ఈ రాబోయే ఈ రబీ పంటలో మాత్రం ఈ వడ్లకైనా ఈ బోనస్ డబ్బులు వేస్తారా ఏరా అన్న ఒక సందిగ్ధ వాతావరణం అయితే నెలకొంది. ఈ అంశం పైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా అధికారులు, అదేవిధంగా మంత్రులు కూడా స్పందించాల్సిన అవసరం అయితే ఉంది.